అమ్మీ నిదాన. ఏ నిషి, అంత ఫాస్ట్ గా స్టెప్స్ దిగుతావేంటి? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు కదా. చెప్పానా? చిన్నగా నడిచేది, కుదురుగా ఉండేది ఇంకా అలవాటు కాలేదు కదమ్మీ. అమ్మి నిషి, నెమ్మదిగా నడవాలా. పద. మనం దొరకకూడదంటే ఓ రక్షణ చెయ్యాలని ఇప్పుడైనా అర్థమైంది కదా. అర్థమైందత్తయ్య. పద, జాగ్రత్త అమ్మీ. కూర్చో. జగదాత్రి, మీ స్కూల్లో పనిచేసే ఆయం వస్తుందన్నావు, ఇంకా రాలేదా? స్టార్ట్ అయిపోయింది వదినా, వచ్చేస్తూ ఉంటుంది. ఎంతసేపు పడుతుందో కనుక్కోమ్మా. లేట్ అవుతుందంటే నేను కౌశికి ఆఫీస్కి వెళ్తాం. ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాం. ఇందాకే కాల్ చేశాను మావయ్య, 5 minutes లో వచ్చేస్తానని చెప్పింది. సరే. అత్తే రావడానికి ఇంత లేట్ అవుతుందేంటి కేదార్? ఇప్పుడే రమ్య వాళ్ళు వీధి చివర ఆటో ఎక్కించారు. ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఏంటండి ఇదో అదిగో వచ్చేసింది. నమస్కారం అండి. నేను శీలకమ్మ, శ్రీకాకుళం నుంచి వచ్చేసినాను. ఏంటి కేదార్, ఎవ్వరూ ఏం మాట్లాడడం లేదు. అత్తేని గుర్తుపట్టేస్తారంటావా? ఛాన్సే లేదు దాత్రి. లుక్, లాంగ్వేజ్ అంతా మార్చేశాం కదా. మరెవ్వరూ ఏం మాట్లాడడం లేదేంటి? ఏంటి, ఈవిడ పని మనిషా? మనిషికి మాట్లాడే భాషకి సంబంధం లేకుండా ఉంది. ఈ ఇంటికి నీకు కూడా సంబంధం లేకుండా ఉన్నది కదేటి? సంబంధం లేదా? అవును. అందరి ముఖాలలో మంచితనం ఉంటే నీ ముఖంలో ముంజ గుణం ఉన్నది. తేడా కనిపిస్తుంది కదేటి? అమ్మా, ఆఫ్టర్ ఆల్ మా ఇంట్లో పని చేయడానికి వచ్చి నా భార్య గురించి తప్పుగా మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? ఓరి గుంటగాడా, పెద్ద చిన్న తేడా లేకుండా ఇట్టా అరుస్తున్నావేటి? పెద్దాళ్ళంటే మర్యాద లేదేటి? చిలకమ్మ, నువ్వు పని చేయడానికి వచ్చావు, ఓనర్స్ తో అలా మాట్లాడకూడదు. అట్టానా? నాను లేని మాట అన్నానేటి, ఉన్నది కదా అన్నాను. ఆ గుంటడికి పెద్దాళ్ళంటే బొత్తిగా మర్యాద లేకపోయినట్టుంది. ఎవరమ్మి జగదాత్రి అమ్మి? ఇంట్లోకి రాగానే నా కొడుకుని కోడల్ని తిడతా ఉండాది. నువ్వు ఈవిడ్ని ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని తిట్టించడానికి తీసుకొచ్చావా? తిట్టడం లేదు నిషి, ఆవిడ జస్ట్ మాట్లాడుతుంది అంతే. ఆవిడ స్లాంగ్ మనకు అర్థం కావట్లేదు అంతే. అయినా ఈవిడ మొహం చూస్తుంటే పని మనిషిలా అనిపించడం లేదు. చాలా స్టైల్ గా ఉంది. ఏం పని చేస్తుంది? ఓరి గుంటకానా, ఆడపిల్లంటే మొహం ఎప్పుడు కలగా ఉండాలి, అంతేకాని నీలా ఏడ్చినట్టు ఉండకూడదు. ఏమన్నా? నా మొహం ఏడ్చినట్టుందా? మాట అదే అయినా ఉద్దేశం అది కాదు నిషి. ఫేస్ నీరసంగా ఉంది అంటున్నారు. అంతే కదా చిలకమ్మ? నా చెప్పింది కూడా అదే కదేటి?
చూడు అంతే. ఎక్కువ మాట్లాడొద్దు, మిగతాదంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా అత్తయ్య. నేచురల్ గా యాక్టింగ్ చేస్తున్నా జగదాత్రి. పేరేమన్నారు? చిలకమ్మక చూడండి చిలకమ్మ, జగదాత్రి మీ గురించి అంతా చెప్పింది. ఈ ఇంట్లో మేమందరం ఉంటాం. ఇంటి పని కంప్లీట్ గా మీరే చూసుకోవాలి. నేను చూసుకుంటాను, చెలరేగిపోతాను. మీరు నాకు ఒగ్గేసి తడి పట్టేసుకొని ఉండండి, నన్ను చూసేసుకుంటాను కదా. ఈయన మా బాబాయ్, పేరు సుధాకర్ గారు. ఆ? నమస్కారం బాబు గారు. ఆ? ఎట్టా ఉన్నారు? భావన భావన ఏంది? ఏదో వరుసకి మరదలు అయినట్టు బావగారు అని అంత సనుగా పిలుస్తా ఉండవేంది? బావగారు అనలేదు అత్తయ్య, బాబుగారు అన్నారు. యాస వల్ల వచ్చిన తిప్పలివన్నీ. అయినా నీకు మా ఆయన పేరు ఎట్ట తెలుసు? అది ఆయనే అని ఎట్ట తెలుసు? నానేదైనా ఇంట్లో కడుగు పెట్టబోతున్నానంటే అన్నీ తెలుసుకొని కానీ రాను. బాబు గారిని చూసిన వెంటనే ఏమండి ఆవిడొచ్చిందిలో సోపన్ బాబు లెక్క మెరిసిపోతున్నారు కాదేటి? అప్పుడే కనిపెట్టేసిన. శోభన్ బాబా ఏంది? ఈ మొహం నీకు శోభన్ బాబు లెక్క కనిపించుండదా? అంటే మరి ఆ రోజుల్లో కాలేజీలో నన్నందరూ జూనియర్ శోభన్ బాబు అని పిలిచేవారు తెలుసా? ఆహా. బా నువ్వు ఊరంత తగ్గు, అది గతము. ఇప్పుడు నీకు అంత సీనేం లేదు. ఇంట్లో అందరి గురించి తెలుసా? తెలుసును. కౌసుకే మేడము జాలి, కరుణ, దయ దండిగా ఉండే మేడము. మనిషి చేసే పని స్థాయిని బట్టి కాకుండా మనిషిని చూసి మర్యాద ఇచ్చే రకము. ఇకపోతే వీరిద్దరు అత్తాకోడళ్ళు కాదు, తోడేళ్ళు. వాళ్ళంతా బద్ధకమే, మొహం నిండా పొగరు. ఇంతకీ ఇంట్లో నెగటివ్ క్యారెక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అవి మీరే కదేటి? ఏయ్, ఎంత ధైర్యమే నీకు? మమ్మల్ని తోడేళ్ళు నెగటివ్ క్యారెక్టర్స్ అంటావా? నిషి 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 ఆగు, నిషి ఆగు. ఏంటి జగదాత్రి ఆగేది? ఆమె నిషిని అమ్మని అన్నేసి మాటలు అంటుంటే ఎందుకు ఆగాలి? ఆవిడ ఉద్దేశము తోడేల్లాగా తెలివైన వాళ్ళు అని యువరాజ్. యాక్చువల్లీ మిమ్మల్ని ఆవిడ పొగుడుతున్నారు. నేను నమ్మను. ఏంటో పొగిడినా తిట్టినట్టుంది. అమ్మా జగదాత్రి, ఈ ఇంటికి సరిపడే పర్మిషన్ తీసుకొచ్చావమ్మా.